భారతదేశంలో లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిరోజూ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. అదే తమ పిల్లల్ని ఏ స్కూలుకు పంపాలి. ఇది పైకి ఒక మామూలు ఎంపికలా కనిపించినా ఇది ఒక పెద్ద సందిగ్ధత. ఈరోజు మనం ఈ క్లిష్టమైన ఎంపిక వెనుక ఉన్న కథ ఏంతో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు, అందరికీ ఉచిత విద్య అందిస్తామని దేశమిచ్చిన హామీ. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు, ఖరీదైనవి కాని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాయనే ఒక ఆశ. మరి ఈ రెండిటి మధ్య తల్లిదండ్రులు ఎందుకింతగా నలిగిపోతున్నారు? అసలు వాళ్ల ఎంపిక వెనక ఉన్న ఆర్థిక, సామాజిక కారణాలేంటో అర్థం చేసుకుందాం. సరే, ఇప్పుడు ఈ విషయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, సాధారణ ఆదాయమున్న కుటుంబాలు కూడా ప్రభుత్వ స్కూళ్ల మీద ఎందుకు నమ్మకం కోల్పోతున్నాయి? వేలకు వేలు ఫీజులు కట్టడానికి సిద్ధపడి మరీ ప్రైవేట్ వైపు ఎందుకు చూస్తున్నాయి? ఈ మార్పు ఎందుకొస్తుందో పరిశీలిద్దాం. తల్లిదండ్రులు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే దానికొక బలమైన కారణముంది. ఇది కేవలం స్కూల్ భవనం గురించో, ఫీజుల గురించో కాదు. అసలు సమస్య పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనే దానిలో ఉంది. ఈ ఒక్క నంబర్ చాలు మన కళ్ళు తెరిపించటానికి. ఒకసారి ఆలోచించండి, 5వ తరగతి చదువుతున్న పిల్లల్లో సగానికి పైగా కనీసం 2వ తరగతి పుస్తకాన్ని కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు. ఈ ఒక్క గణాంకం మన విద్యావ్యవస్థలో సంక్షోభం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పకనే చెబుతోంది. ఇది కేవలం చదవడం దగ్గరే ఆగిపోలేదు. సమస్య ఇంకా పెద్దది. చాలామందికి బేసిక్ లెక్కలు కూడా రావడం లేదు. క్లాసులు పెరిగే కొద్దీ వాళ్ళు ఇంకా వెనకబడిపోతున్నారు. అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, పిల్లలు బడికైతే వస్తున్నారు, కాని వాళ్ళు నిజంగా ఎంతవరకు నేర్చుకుంటున్నారన్నదే పెద్ద ప్రశ్న. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? మన ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థలో లోపాలు ఎక్కడున్నాయి? వాటిని కొంచెం లోతుగా చూద్దాం. ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఒక డామినో ఎఫెక్ట్లాగా అన్నమాట. ముందుగా టీచర్ల కొరత. దీనివల్ల ఉన్న ఒక్కరే చాలా క్లాసులు, చాలా సబ్జెక్టులు చెప్పాల్సొస్తుంది. దానికి తోడు వాళ్ళకి బోధనతో సంబంధం లేని పనులు కూడా అప్పచెప్తారు. దాంతో క్లాసులో చెప్పే సమయం తగ్గిపోతుంది. ఫలితంగా విద్యార్థులు బాగా వెనుకబడిపోతున్నారు. టీచర్ల కొరత ఒక ఎత్తైతే ఇంకొన్ని పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. సరిగ్గా లేని తరగతి గదులు, బాత్రూంలు, డిజిటల్ సౌకర్యాలు లేకపోవడం. అంతేకాదు, చాలా చోట్ల ఒకే టీచర్ ఒకేసారి 1, 2, 3 తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన దుస్థితి. కాగితం మీద మనకు అద్భుతమైన చట్టాలున్నాయి, కానీ వాటి అమలు మాత్రం సరిగా జరగడం లేదు. సరే, వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? సహజంగానే వాళ్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తారు. అదే ప్రైవేట్ స్కూళ్ల వైపు భారీగా తరలివెళ్లడం. ఆ ఆకర్షణ వెనక ఏముందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ప్రైవేట్ స్కూళ్ల ఆకర్షణ వెనుకున్న అతిపెద్ద కారణాన్ని చెప్పడానికి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, ఇంగ్లీష్ వస్తేనే మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తుంటుందని. అందుకే ఇంగ్లీష్ మీడియం వాళ్లకు అంత ముఖ్యమైపోయింది. ఒక తల్లి లేదా తండ్రి కోణం నుంచి ఆలోచిస్తే, ప్రైవేట్ స్కూల్లో టీచర్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని, క్రమశిక్షణ కఠినంగా ఉంటుందని, అన్నిటికంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారని నమ్ముతున్నారు. వీటన్నిటితో పాటు పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివించడమనేది ఒక సామాజిక హోదాగా కూడా మారింది. అయితే మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్నది ప్రభుత్వమా, ప్రైవేటా అనే కదా. కాని అసలు సమస్య అది కాకపోతే దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణం దాగి ఉందా? అవును, మనం చూస్తున్నది పూర్తి కథ కాదు. అసలు విషయం వేరే ఉంది. ఈ ప్రభుత్వ-ప్రైవేట్ చర్చ అనేది కేవలం పైకి కనిపించేది మాత్రమే. ప్రభుత్వ స్కూళ్లంటే అన్నీ విఫలమయ్యాయని అనుకుంటే అది కూడా పొరపాటే. కొన్ని అద్భుతమైన విజయాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లల హాజరు బాగా పెరిగింది. ఎంతో అంకితభావం ఉన్న టీచర్లు వాళ్ల స్కూళ్లని మార్చేస్తున్నారు. కొన్ని ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలైతే టాప్ ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడుతున్నాయి. అప్పుడు అసలు సమస్య ఏంటి? అది ప్రభుత్వమా, ప్రైవేటా? కాదు. అసలు సమస్య పాలనలో. ఇదొక పాలనా సంక్షోభం. సిస్టంలో జవాబుదారీతనం లేకపోవటం. వ్యవస్థ మొత్తం పిల్లలను బడిలో చేర్పించడం మీద పెట్టిన శ్రద్ధ, వాళ్లు ఏం నేర్చుకుంటున్నారు అనే దానిమీద పెట్టలేదు. ఒక వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయినప్పుడు సహజంగానే వాళ్లు వేరే దారులు వెతుక్కుంటారు. ఈ విద్యా సంక్షోభం యొక్క ప్రభావం కేవలం తరగతి గదులకే పరిమితం కాదు. ఇది మన దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే అంత పెద్దది. మనం ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఈ చాటు చూడండి.
ఒక దారిలో మనం ప్రభుత్వ వ్యవస్థను ఇలాగే వదిలేస్తే ఉన్నోడికి లేనోడికి మధ్య అంతరం ఇంకా పెరిగిపోతుంది. మరో దారిలో ఆ వ్యవస్థను జవాబుదారీతనంతో బలోపేతం చేస్తే ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు పెరుగుతాయి. మనం ఏ దారి ఎంచుకుంటామన్న దానిమీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇదంతా ఎందుకింత ముఖ్యమంటారా? ఎందుకంటే నాణ్యమైన విద్య మన యువతకు నైపుణ్యాలను అందిస్తుంది, పేదరికం నుంచి బయటపడేందుకు ఒక మార్గాన్ని చూపుతుంది, మన దేశ ఆర్థిక వృద్ధికి ఇంధనంలా పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చదువుకున్న పౌరులే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సింది ఇది. అసలు ప్రశ్న ప్రభుత్వ స్కూలా, ప్రైవేట్ స్కూలా అనేది కాదు. అసలు ప్రశ్న వాళ్ల ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా భారతదేశంలోని ప్రతి బిడ్డకు మనం నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నామా? ఎందుకంటే విద్య అందరికీ సమానంగా అందిన్నప్పుడే అవకాశాలు కూడా సమానంగా ఉంటాయి. దీని గురించి ఆలోచించండి.